Okay, good evening, students. Last class we have covered the projection of points, right? So if you want to solve problem on projection of points, so you have to remember the shortcuts, right? So I would just like to recall the shortcuts what we have covered in the last class. HP in the sense front view. If you find the word HP in the problem, so just replace the HP with front view. And VP in the sense top view. Vertical plane refers to top view. Now, coming to the positions with respect to HP, we have two positions, above HP, below HP. So if it is above HP, locate the point on above XY line. If it is below HP, locate the point below XY line. So it's easy to remember, right? HP above, below. So above ante above XY line, below ante below XY line. కానీ వర్టికల్ ప్లేన్ కి వచ్చేసరికి మనకి పొజిషన్స్ వచ్చేసరికి ఇన్ ఫ్రంట్ బిహైండ్. ఇన్ ఫ్రంట్ అంటే ముందు ఉండడం, అవునా? ఇన్ ఫ్రంట్ ముందు ఉండడం అంటే దానికి ఆపోజిట్ లో పాయింట్ లొకేట్ చేయాలి, అంటే బిలో XY లైన్ పాయింట్ లొకేట్ చేయాలి. నెక్స్ట్ బిహైండ్ అంటే వెనక ఉండడం. సో దీనికి ఆపోజిట్ ముందు ఉండడం, అవునా? సో అబోవ్ XY లైన్ పెట్టాలి. సో క్వైట్ రివర్స్ అనమాట వర్టికల్ ప్లేన్ కి. సో లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి యూ మే ఫైండ్ దీస్ వర్డ్స్ ఇన్ హెచ్పి, ఇన్ విపి. సో ఇన్ హెచ్పి మీన్స్ locate the point exactly on the XY line. If you find the words like in HP and in VP, locate the points exactly on the XY line. Okay. And also we have solved two problems, right? So now we are going to continue the class by taking uh, three or four examples. Okay. Let's move on to the problems. The first problem. Just look at the problem. Second. Yeah. So this is the first problem. Draw the front view and top view for the points given below. Draw front view and top view for the points given below. So in that we have sub questions like A, B, C, D. So we'll solve one by one. The first question is point A is 30 mm above HP and 45 mm in front of VP. I'm just noting down the, just 1 second. Yeah. First problem is point A, capital A, is 30 mm above HP and 45 mm in front of VP. So this is the problem. Okay. So according to our shortcuts, HP means front view. Avuna? VP means top view. అదేనా మన షార్ట్కట్స్? ఇప్పుడు మనం డ్రా చేయాల్సింది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. సో ఫస్ట్ డ్రా XY లైన్. Draw XY line like this. ఓకే. సో క్యాపిటల్ ఏ ఇచ్చాడు కాబట్టి ఫ్రంట్ వ్యూకి నొటేషన్ వచ్చేసరికి ఏ డాష్ గుర్తుపెట్టుకోండి. ఏ డాష్ ఇస్ ది ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ వచ్చేసరికి స్మాల్ ఏ. జనరల్ గా వాడు క్వశ్చన్ లో క్యాపిటల్ లెటర్స్ ఇస్తాడు, కానీ మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్సే వాడాలి. ఫ్రంట్ వ్యూ అయితే డాష్ వాడాలి, టాప్ వ్యూ అయితే జస్ట్ స్మాల్ ఏ వాడాలి. ఒకవేళ పాయింట్ పి ఇచ్చాడు అనుకోండి, పాయింట్ పి, సో ఫ్రంట్ వ్యూ పి డాష్ అవుతుంది, టాప్ వ్యూ పి అవుతుంది. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, పాయింట్ ఏ ఇస్ 30 mm అబౌవ్ హెచ్పి అన్నాడు, అబౌవ్ హెచ్పి అన్నాడు, అవునా?
సో హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. ఎక్కడ 30 mm అబోవ్ హెచ్పి అంటే అబోవ్ XY లైన్. సో లొకేట్ పాయింట్ ఏ డాష్, ఎందుకంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్, అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 mm ఫ్రమ్ ది XY లైన్. చూడండి జాగ్రత్తగా, XY లైన్. ఏమ్మా ఏంటి, ఎనీ ప్రాబ్లం? No, sir, by mistake. ఓకే ఓకే. సో లొకేట్ ఏ డాష్ at a distance of 30 mm from XY line. I'm just locating point A, not point A, it is A dash because it is a front view. Clear? Front view is over. నెక్స్ట్ టాప్ వ్యూ ఎలా వస్తుంది? ఈ ఏ డాష్ ని ప్రొజెక్ట్ చేయాలి. అంటే ఎలా, ఒక ప్రొజెక్షన్ లైన్, డాటెడ్ లైన్ డ్రా చేసుకోండి. సో ఏమిచ్చాడు టాప్ వ్యూకి? ఇన్ ఫ్రంట్ అన్నాడు. ఇన్ ఫ్రంట్ అంటే ఏంటి, మనకి ముందు ఉండడం. సో ముందు ఉంది అంటే దానికి ఆపోజిట్ బిలో XY లైన్ రావాలి. అంటే ఏ అనే పాయింట్ 45 mm బిలో XY లైన్ రావాలి. లొకేట్ టాప్ వ్యూ at a distance 45 mm from XY లైన్. చూడండి డాటెడ్ లైన్ డ్రా చేస్తాం. డాటెడ్ లైన్ డ్రా చేస్తే బెటర్. Now this is your new point A. So what is A? A is top view. Now what is this distance? 45 mm. సో చాలా ఈజీగా మనం డ్రా చేయొచ్చు. షార్ట్ కట్స్ కానీ మనకి గుర్తుపెట్టుకుంటే ఆ షార్ట్ కట్స్ ప్రకారంగా డ్రా చేస్తే చాలా ఈజీగా మనకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో పాయింట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆల్ ఆఫ్ యూ. సెకండ్ క్వశ్చన్ బి ఏమంటున్నాడు? పాయింట్ బి ఈస్ 45 mm above HP and 60 mm behind VP. 60 mm behind VP. ఇది క్వశ్చన్. సో దీనికి కూడా మనం షార్ట్ కట్స్. సో అబోవ్ హెచ్పి అంటే అబోవ్ XY లైన్ లొకేట్ చేయాలి. బిహైండ్ VP అంటే బిహైండ్ అంటే వెనకాల. సో అబోవ్ XY లైన్ లొకేట్ చేయాలి. సో ఇక్కడ హెచ్పి అంటే ఏంటి? ఫ్రంట్ వ్యూ. VP అంటే టాప్ వ్యూ. సో ఫస్ట్ డ్రా XY లైన్. లొకేట్ ఫస్ట్ ఫ్రంట్ వ్యూ, దట్ ఈస్ 45 mm అబోవ్ XY లైన్. సో ఒక పాయింట్ లొకేట్ చేయండి 45 mm అబోవ్ XY లైన్. ఫ్రంట్ వ్యూ కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు? పాయింట్ బి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ వాడకూడదు, బి డాష్ వాడాలి. స్మాల్ బి డాష్. ఓకే. సో అక్కడ నుంచి ఒక డాటెడ్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇంకోటి చూడండి, టాప్ వ్యూ ఎక్కడ ఉంది? 60 mm బిహైండ్ VP అన్నాడు. బిహైండ్ అంటే వెనకాల, అంతేనా? బిహైండ్ అంటే ఏంటి? వెనకాల. సో దానికి ఆపోజిట్ అబౌవ్, ముందు. కాబట్టి అబౌవ్ XY లైన్ లొకేట్ చేయాలి. ఎంత డిస్టెన్స్? 60 mm. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రెండు XY లైన్ పైనే వస్తాయి. డైమెన్షనింగ్ చేద్దాం సో దట్ విల్ గెట్ ది. సో ఇది ఫ్రంట్ వ్యూ డిస్టెన్స్ ఎంత? 45 mm. ఇప్పుడు 60 mm, 60 mm దగ్గర ఒక పాయింట్ లొకేట్ చేయాలి. సో ఇక్కడ ఈ లొకేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి మీరు. ఈ కిందకి ప్రొజెక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ వస్తుంది కాబట్టి పైకి ప్రొజెక్ట్ చేయాలి. అప్పుడు పైకి. సో బి డాష్ నుంచి పైకి డాటెడ్ లైన్ డ్రా చేయాలి. ఎక్కడ వరకు? 60 mm. సో 60 mm డిస్టెన్స్ దగ్గర
బిని లొకేట్ చేయాలి. సో దిస్ ఈస్ బి. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 60 mm. అర్థమైందా? సో బోత్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు కూడా అబోవ్ XY లైనే వచ్చినాయి. క్లియర్? రిమైనింగ్ సబ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారా? పాయింట్ సి. పాయింట్ సి సొల్యూషన్ ఎలా వస్తుంది చూడండి. పాయింట్ సి సొల్యూషన్. పాయింట్ సి ఈస్ 35 mm బిలో హెచ్పి అండ్ 25 mm బిహైండ్ విపి. ఇక్కడ ఇప్పటి వరకు రెండు ప్రాబ్లమ్స్ లో కూడా అబోవ్ హెచ్పి వచ్చింది, ఇక్కడ బిలో హెచ్పి వచ్చింది. సో అది కూడా సాల్వ్ చేద్దాం. సెకండ్. యా, సి పాయింట్ ఏంటో చూడండి ప్రాబ్లం. పాయింట్ సి ఈస్ 35 mm బిలో హెచ్పి. పాయింట్ సి 35 mm below HP and 25 mm behind VP. 25 mm behind VP, vertical plane. So as per shortcuts, మనకి HP అంటే ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూని 35 mm బిలో HP లొకేట్ చేయాలి. VP అంటే టాప్ వ్యూని బిహైండ్ అన్నాడు కాబట్టి వెనకాల. సో అంటే XY లైన్ పైన 25 mm డిస్టెన్స్ లో టాప్ వ్యూని లొకేట్ చేయాలి. సో యాజ్ యూజువల్ గా డ్రా XY లైన్. Draw XY line. Locate first front view, which is 35 mm below XY line. So 35 mm below అంటే XY line కింద C dash ని లొకేట్ చేయాలి. C dash. తర్వాత బిహైండ్ అన్నాడు కాబట్టి వెనకాల. సో దానికి ఆపోజిట్ XY లైన్ పైన రావాలి. అంటే 25 mm అబోవ్ XY లైన్. లొకేట్ C. లొకేట్ C అంటే టాప్ వ్యూ. సో డైమెన్షనింగ్ ఖచ్చితంగా చేయాలి. దిస్ డిస్టెన్స్ ఇస్ 25 mm and this distance is 35 mm. సో డైమెన్షనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మనం చేయాలి. ఓకే, ఇది సీక్ సొల్యూషన్. అలాగే డి బిట్ కి సొల్యూషన్ ఏంటో చూడండి. డి బిట్ పాయింట్ డి ఈస్ 45 mm బిలో హెచ్పి అండ్ 60 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో డైరెక్ట్ గా సొల్యూషన్ డ్రా చేసేస్తున్నాం చూడండి. ఒక XY లైన్ డ్రా చేయండి. ఏమన్నాడు అక్కడ? డి ఈస్ 45 mm బిలో హెచ్పి. బిలో అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా XY లైన్ కింద 45 mm దగ్గర ఒక పాయింట్ లొకేట్ చేయాలి. 45 mm దగ్గర డి డాష్ అనే ఒక పాయింట్ ని లొకేట్ చేయాలి. తర్వాత 60 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ అంటే ముందు. సో దానికి ఆపోజిట్ బిలో కాబట్టి XY లైన్ కింద రావాలి. సో 60 mm డిస్టెన్స్ లో, ఇదేమో 45 mm కదా. సో ఇంకొంచెం కిందకు వస్తుంది పాయింట్. 60 mm దగ్గర డి వస్తుంది. అంటే డి అంటే టాప్ వ్యూ. సో డైమెన్షనింగ్ చేయాలి.
ఒకటేమో 45 mm distance, front view is 45 mm distance, and top view is 60 mm distance. సో ఇది సొల్యూషన్. సో ఇలా మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సొల్యూషన్ అనేది డ్రా చేయొచ్చు. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిటీ కావాలన్నా అడగండి, చెప్తా. లేదంటే నెక్స్ట్ ప్రాబ్లంకి మూవ్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, డ్రా ది ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఫర్ ది పాయింట్స్ గివెన్ బిలో. సో ఇందులో పాయింట్ ఏ లయింగ్ ఆన్ హెచ్పి అండ్ 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో లయింగ్ ఆన్ హెచ్పి అంటే డైరెక్ట్ గా XY లైన్ మీద పాయింట్ ని లొకేట్ చేయాలి. సో ఇవి స్పెషల్ కేసెస్ అన్నమాట. XY లైన్ డ్రా చేయండి. ఏ అనే పాయింట్ ఇన్ హెచ్పి అన్నాడు కాబట్టి, హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి, ఫ్రంట్ వ్యూని ఎక్కడ లొకేట్ చేయాలి? ఎక్కడో చోట XY లైన్ మీద లొకేట్ చేయాలి. లొకేట్ ఏ డాష్ ఎగ్జాక్ట్లీ ఆన్ XY లైన్, ఎందుకంటే లయింగ్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి. ఇంకొకటి ఏంటి? 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. విపి అంటే టాప్ వ్యూ. సో టాప్ వ్యూ ఎక్కడ ఎక్కడ డ్రా చేయాలి? ఇన్ ఫ్రంట్ కాబట్టి బిలో XY లైన్ వస్తుంది, అంటే 50 mm బిలో XY లైన్. సో ఇక్కడ నుంచి డాటెడ్ లైన్ డ్రా చేసుకుని ఒక 50 mm డిస్టెన్స్ లో ఏని లొకేట్ చేయాలి, అంటే టాప్ వ్యూని లొకేట్ చేయాలి. చేసి దానికి డైమెన్షనింగ్ చేయాలి. సో దిస్ డిస్టెన్స్ ఈస్ ఎంత? 50 mm. దట్స్ ఇట్. అలాగే బీక్ సొల్యూషన్ చూడండి. పాయింట్ ఏ లయింగ్ ఆన్ విపి అండ్ 55 mm అబోవ్ హెచ్పి. సో లయింగ్ ఆన్ విపి అన్నాడు, వర్టికల్ ప్లేన్. వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి? టాప్ వ్యూ, అంతేనా? సో ఫస్ట్ టాప్ వ్యూ మనం లొకేట్ చేయాలి. ఎక్కడ లొకేట్ చేయాలి? మళ్ళీ ఎగ్జాక్ట్ గా XY లైన్ మీద లొకేట్ చేయాలి. సో ఏ అనే పాయింట్ టాప్ వ్యూకి నొటేషన్ ఏ. నెక్స్ట్ 55 mm అబోవ్ హెచ్పి అన్నాడు. 55 mm అబోవ్ హెచ్పి. సో అబోవ్ హెచ్పి కాబట్టి XY లైన్ పైన. సో XY లైన్ పైన 55 mm డిస్టెన్స్ లో ఫ్రంట్ వ్యూని లొకేట్ చేయాలి, అంటే ఏ డాష్ ఇక్కడ వస్తుంది. సో దీనికి డైమెన్షనింగ్ చేయాలి. దిస్ ఈస్ 55 mm. క్లియర్? ఇలా మనకి సొల్యూషన్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ కి అనమాట ఇది సొల్యూషన్. ఏమైనా అర్థం అవుతుందో చెప్పేది? షార్ట్ కట్స్ ఫాలో అవుతున్నారా లేదా? షార్ట్ కట్స్ ఫాలో అవ్వకపోతే చాలా ఎక్కువ టైం పడుతుంది. ప్రాబ్లం చేయాలంటే, ఇమాజిన్ చేసుకోవాలంటే మనకు అంత టైం ఉండదు ఎగ్జామ్ హాల్లో. ఓకే, సో అందుకని చెప్పి షార్ట్ కట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ది థర్డ్ క్వశ్చన్. దిస్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. స్టేట్ ది పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ది ప్లేన్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ క్వాడ్రంట్ ఆఫ్ ది పాయింట్స్. సో ఇప్పటి వరకు పాయింట్స్ పొజిషన్ ఇచ్చేసాడు, అవునా? డిస్టెన్స్లు ఇచ్చేసాడు, దాన్ని బట్టి మనం సొల్యూషన్ డ్రా చేసాం. ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చేసాడు, దాని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి మనం. రివర్స్ అన్నమాట. సొల్యూషన్ ఇచ్చేసాడు, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా క్వశ్చన్ నెంబర్ 3లో స్మాల్ ఏ స్మాల్ బి రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు, రెండింటికి సొల్యూషన్స్ ఇచ్చాడు, దీనికి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి, అంటే దాని పొజిషన్స్ ని మనం రాయాలి. ఎవరన్నా ట్రై చేయండి, ఎవరన్నా ఏ ఏ అనే సొల్యూషన్ కి క్వశ్చన్ ఎవరన్నా ఫ్రేమ్ చేయగలరా? కనిపిస్తుందా, కనిపించట్లేదా? క్వశ్చన్ మీరు స్క్రీన్ జూమ్ చేసుకోవచ్చు, నాకు తెలిసి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జూమ్ ది స్క్రీన్. ఎవరన్నా చెప్పగలరా?
ఫ్రంట్ వ్యూ ఎక్కడుంది? ఏ డాష్. ఇదేనా ఏ డాష్? ఎక్కడుంది? అబో ఎక్స్వై లైన్ ఉంది, అవునా? అబో ఎక్స్వై లైన్ ఉందంటే ఏం రాయొచ్చు అక్కడ? పాయింట్ ఏ, పాయింట్ ఏ ఈస్ డిస్టెన్స్ ఎంత? 20 mm అబౌవ్ హెచ్పి అని రాయొచ్చా? అంతే కదమ్మా, 20 mm అబౌవ్ హెచ్పి అని రాయొచ్చా లేదా? ఎందుకంటే ఎక్స్వై లైన్ పైన ఫ్రంట్ వ్యూ ఉంది, సో ఫ్రంట్ వ్యూ అంటే హెచ్పి. సో పాయింట్ ఏ ఈస్ 20 mm అబౌవ్ హెచ్పి అని రాయొచ్చు. కింద ఏముంది? స్మాల్ ఏ ఉంది. స్మాల్ ఏ అంటే టాప్ వ్యూ, దిస్ ఇస్ టాప్ వ్యూ, ఇదేమో ఫ్రంట్ వ్యూ. సో ఇప్పుడు చూడండి, అదే పాయింట్ అండ్ డిస్టెన్స్ ఎంత? 30 mm బిలో బిలో in ఎక్స్వై front లైన్ of ఉంది. VP. బిలో ఎక్స్వై లైన్ ఉంది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి వస్తుంది. దట్స్ ఇట్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద క్వాడ్రంట్? అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. Quadrant. First ఫస్ట్ క్వాడ్రంట్ ఏనా? quadrant. ఫస్ట్ క్వాడ్రంట్, వెరీ గుడ్. సో క్వాడ్రంట్ కూడా రాయాలి, 2 పాయింట్లు రాయాలి సొల్యూషన్కి. ఇది పాయింట్ ఏ ఈస్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఇది సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి మళ్ళీ ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్ పైన ఏమో ఏ ఉంది అంటే టాప్ వ్యూ. టాప్ వ్యూ పైన ఉంది, ఫ్రంట్ వ్యూ ఏమో కింద ఉంది. సో దీనికి పొజిషన్స్ ఎలా రాయాలి? పాయింట్ ఏ ఈస్ ఫ్రంట్ వ్యూ ఎక్కడుంది? కింద ఉంది, బిలో ఎక్స్ వై లైన్ ఉంది కాబట్టి ఎంత డిస్టెన్స్? 20 mm. 20 mm బిలో ఎక్స్వై లైన్. బిలో ఎక్స్వై లైన్, ఎక్స్వై లైన్ అనకూడదు ఇక్కడ, బిలో హెచ్పి అని రాయాలి, అంతేనా? యా, 20 mm బిలో హెచ్పి. అండ్ టాప్ వ్యూ ఎక్కడ ఉంది? అబో ఎక్స్వై లైన్ ఉంది. దానికి ఆపోజిట్ ఏంటి? అబోవ్ ఆపోజిట్ మనం ఏమనుకున్నాం? బిహైండ్, అంతేనా? యా, బిహైండ్, సారీ, అండ్ 30 mm. 30 mm బిహైండ్ విపి, వర్టికల్ ప్లేన్ అని రాయాలి. సో ఈ క్వాడ్రంట్ ఏంటో చెప్పగలరు ఎవరన్నా? Second quadrant. సెకండ్ క్వాడ్రంటా? బిలో హెచ్పి Third quadrant. Third బిహైండ్ quadrant. విపి కదా, థర్డ్ క్వాడ్రంట్. పాయింట్ ఏ ఈస్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో ఈ ప్రాబ్లం చూస్తూ మనం ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాంగిల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉంటే ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది. ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, ఎక్స్వై లైన్ పైన వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది. అదే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే రివర్స్ అవుతుంది అనమాట. టాప్ వ్యూ పైన వస్తుంది, ఫ్రంట్ వ్యూ కింద వస్తుంది. సో ఇలా కూడా అడుగుతాడు ఒక్కోసారి క్వశ్చన్స్, ఆన్సర్ సొల్యూషన్ ఇచ్చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. ఇదేంటంటే ఇంకా ఆల్ పాసిబుల్ పొజిషన్స్ అన్నమాట. ఆల్ పాసిబుల్ పొజిషన్స్ అంటే 4 క్వాడ్రంట్స్ లో ఉన్న పొజిషన్స్ అన్ని కూడా డ్రా చేయాలి. ఇది మీరు హోంవర్క్ కింద తీసుకుని ట్రై చేయండి. ఆల్ పాసిబుల్ పొజిషన్ చూడండి. పాయింట్ పి ఈస్ 50 mm ఫ్రమ్ బోత్ ద రిఫరెన్స్ ప్లేన్స్. అంటే హెచ్పి నుంచి అలాగే విపి నుంచి కూడా 50 mm ఉందన్నమాట డిస్టెన్స్. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ ఇన్ ఆల్ పాసిబుల్ పొజిషన్. సపోజ్ ఫస్ట్ పాసిబుల్ పొజిషన్ ఏంటి? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది అనుకుంటే
ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అనుకుంటే ఎలా డ్రా చేస్తాం? పి అనే పాయింట్ XY లైన్ డ్రా చేస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మనకి పొజిషన్స్ ఎలా ఉంటాయి? అబౌవ్ హెచ్పి, ఇంకొకటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇదే కదా ఫస్ట్ క్వాడ్రంట్ అంటే. సో ఇప్పుడు ఎలా డ్రా చేయాలి? పి అనే పాయింట్ 50 mm అబౌవ్ హెచ్పి, 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సొల్యూషన్ ఎలా వస్తుంది? అబౌవ్ హెచ్పి అన్నాడు కాబట్టి XY లైన్ పైన పాయింట్ లొకేట్ చేయాలి. పి అనే పాయింట్ అంటే పి డాష్ని లొకేట్ చేయాలి. తర్వాత ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి ముందు ఉంది కాబట్టి బిలో XY లైన్ వస్తుంది. సో టాప్ వ్యూ కింద వస్తుంది బిలో XY లైన్. ఎంత డిస్టెన్స్? 50 mm. సో XY లైన్ కింద 50 mm డిస్టెన్స్ లో టాప్ వ్యూ డ్రా చేయాలి అంటే పి. సో రెండింటికి డైమెన్షనింగ్ చేయాలి. దిస్ ఈస్ 50 mm అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్సో 50 mm. అర్థమైందా? ఇది ఒక పాసిబుల్ పొజిషన్. రిమైనింగ్ పాసిబుల్ పొజిషన్స్ అన్ని కూడా మీరు డ్రా చేయండి. ఓకే, by taking second quadrant, by taking third quadrant, by taking fourth quadrant, and point P lies both in HP and VP. అది కూడా రాయొచ్చు. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే పాయింట్ P lies in HP and in VP అంటాడు. చూడండి జాగ్రత్తగా, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఒక పాయింట్ P అనేది లైస్ ఇన్ హెచ్పి ఇన్ విపి అంటాడు. సో డిస్టెన్స్ ఏమి ఇవ్వడు, డిస్టెన్స్ ఏమి ఇవ్వలేడు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇన్ హెచ్పి అంటే ఎక్కడ లొకేట్ చేయాలి పాయింట్ని? ఎగ్జాక్ట్గా XY లైన్ మీద లొకేట్ చేయాలి. ఇన్ విపి అన్నా కూడా XY లైన్ మీద పాయింట్ లొకేట్, అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు కూడా XY లైన్ మీదే వస్తుంది. అదేంటి సార్ ఒకే చోట ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ వస్తాయా అంటే వస్తాయి. సో సొల్యూషన్ ఎలా ఉంటుంది చూడండి. సో XY లైన్ మీద ఎక్కడో చోట ఏ డాష్ పెట్టాలి. ఓకేనా? ఏ కూడా అక్కడే పెట్టాలి. ఒకటి బ్రాకెట్లో పెట్టుకోవాలి, ఒకటి బ్రాకెట్లో పెట్టుకోవాలి. అంటే ఏదో ఒకటి ఫ్రంట్ వ్యూ కానీ టాప్ వ్యూ కానీ ఏదో ఒకటి బ్రాకెట్లో పెట్టాలి. సో ఏ డాష్ ఏ అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు ఇక్కడే ఉన్నాయి. ఇది సొల్యూషన్ దీనికి. పాయింట్ పి లైస్ ఇన్ హెచ్పి ఇన్ విపి అంటే ఇది సొల్యూషన్. క్లియర్? ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇందులో? Shall we move on to the next topic, that is projection of lines? ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ డ్రా చేశారా? రఫ్ గా, అట్లీస్ట్ రఫ్ గా. అంటే మీరు డ్రాయింగ్ షీట్ మీద యాజ్ పర్ డైమెన్షన్స్ డ్రా చేయాలమ్మా. Yes, sir. ఓకే, సో ఇక్కడ నేను రఫ్ గా డ్రా చేస్తున్నాను. సొల్యూషన్ అనగానే మీరు యాజ్ పర్ డైమెన్షన్స్ డ్రా చేయాలి అక్కడ. సో ఈ క్లాస్ ఎండ్ అయిపోతుంది అనుకుంటా. విల్ స్టార్ట్ ది నెక్స్ట్ సెషన్. సో విల్ స్టార్ట్ ది ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్.